హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రి పౌల్ట్రీ. సో ఈ వీడియోలో ఏంటంటే కోడిపిల్లలు అనేది వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మొన తీసుకుంది. సో ఆ కోడిపిల్ల మొన తీసుకున్న సిమ్టమ్స్ని బట్టి మనం ట్రీట్ చేయడం జరిగింది. సో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందనేది ఈ వీడియోలో, అలాగే ఏ మెడిసిన్ వాడామనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఏంటంటే మనకు ఉన్న డిసీజ్ వచ్చేసి కోడిపిల్ల ఏంటంటే మేత అయితే తరగలేదు, అదేవిధంగా రెక్కలు ముడుచుకుని కళ్ళు మూసుకుని మొన తీసుకుంది. అదే రెట్ట కూడా ఏంటంటే వైట్ కలర్లో వేస్తుంది. సో ఈ సిమ్టమ్స్ తగ్గట్టు మనం 3 మెడిసిన్స్ అనేది డైరెక్ట్గా నోట్లో అయితే వేసాం. అదే ఒక మెడిసిన్ వచ్చేసి వాటర్లో అయితే ఇచ్చాం. సో ఆ 3 మెడిసిన్స్ ఏంటంటే అఫ్లాక్సిన్ అండ్ మెట్రోనడజోల్ సిరప్ ఒకటి, అలాగే సెకండ్ది జింకోబిట్, థర్డ్ది అరిస్ట్రోజన్. సో ఈ 3 మెడిసిన్స్ కూడా 0.2 ml చొప్పున మన కోడికి అనేది నోట్లో పొద్దున సాయంత్రం కూడా ఇచ్చాం. సో ఈ పొద్దున సాయంత్రం ఇచ్చాం. అలాగే తాగే నీళ్ళల్లో వచ్చేసి మనకి సూపర్ కాక్స్ అనే పౌడర్ని ఇచ్చాం. ఈ సూపర్ కాక్స్ అనే పౌడర్ని ఎందుకు ఇచ్చామంటే మన కోడిపిల్ల మేత పొట్టాను ముడ్డి దగ్గర లైట్గా బ్లాక్ అయింది కాబట్టి కాక్సిస్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి సూపర్ కాక్స్ కూడా ఇచ్చాం. సో ఈ 3 మెడిసిన్స్ కూడా మీరు ఆఫ్లాక్సిన్, అలాగే జింకోబిట్, అలాగే అరిస్ట్రోజన్, ఈ 3 కూడా పొద్దున్న 0.2 ml, సాయంత్రం 0.2 ml, అలా 3 days ఇవ్వాలి. అలాగే సూపర్ కాక్స్ అనేది వాటర్లో 1 week పట్టించుకుంటే మ్యాక్సిమం అనేది 90 to 95% అనేది కోడిపిల్ల రికవర్ అవుతుంది. సో ఇంకా మీలో చాలామంది కూడా అడుగుతారు, సో అఫ్లాక్సిన్ సిరప్ దేనికని. సో అఫ్లాక్సిన్ వచ్చేసి యాంటీబయాటిక్, అలాగే జింకోబిట్ వచ్చేసి బలానికి, అరిస్ట్రోజన్ సిరప్ వచ్చేసి కోడిపిల్లల్లో అరుగుదల తగ్గినట్టుంటే అరుగుదల పెంచుద్ది. సో మేత ఏదైతే అరకందంటుందో అది మ్యాక్సిమం అరిగిపోవడానికి ఆస్కారం. ఫైనల్గా రికవరీ వచ్చేసి ఈ విధంగా ఉంది. కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.